హలో వ్యూయర్స్, ఐఎఫ్బిలో 2024 లేటెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ చూపించడానికి వచ్చాను. దీంట్లో ఈ మోడల్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎంఎక్సి 9014 9 kgs కెపాసిటీ ఉన్న డ్రమ్. ఇది 1400 ఆర్పిఎంతో వస్తుంది. చూడండి డ్రమ్ ఎలా ఉందో. అండ్ దీని టెక్నాలజీ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే డీప్ క్లీన్ పవర్డ్ బై ఏఐ అని చెప్పేసి వస్తుంది. ఇదంటే ఏంటంటే, సో మనం ఏవైతే ఫ్యాబ్రిక్ డ్రమ్ లోపల వేస్తామో 9 pairs, ఇది దానికి తగినట్టు పవర్ని, డిటర్జెంట్ని, వాటర్ని తీసుకొని 60 minutesలో కంప్లీట్ ప్రోగ్రామ్ని ఫినిష్ చేసేసుకుంటారు. అదే డీప్ క్లీన్ బై పవర్డ్ బై ఏఐ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆక్సిజెట్. సేమ్ ఇక్కడ చూడండి డ్రమ్. ఆక్సిజెట్ అంటే ఏంటంటే పైన నుంచి 2 జెట్ స్ప్రేస్ ఉంటాయి. సో దీంట్లో నుంచి మిలియన్స్ ఆఫ్ బబుల్స్ క్రియేట్ అయ్యి మన ఫ్యాబ్రిక్ చిన్న చిన్న దారపు పూసలలో ఉన్న స్టెయిన్ మార్క్స్ని కూడా రిమూవ్ చేసేసే కెపాసిటీ ఉంది దీనికి. సో అదే ఆక్సిజెట్ టెక్నాలజీ. అండ్ మనము ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఐఎఫ్బిలో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మన ఇంటి దగ్గర హార్డ్ వాటర్ ఉన్నా కూడా దీంట్లో ఆక్వా ఎనర్జీ అని చెప్పేసి ఒక ఫిల్టర్ ఉంది. సో ఈ ఆక్వా ఎనర్జీ ఫిల్టర్ వల్ల ఏంటంటే వాటర్ లోపలికి ఇన్లెట్ తీసుకునేటప్పుడే హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్కి కన్వర్ట్ చేసేసి డ్రమ్ లోపల పడేస్తుంది. సో దానివల్ల డ్రమ్ కింద స్కేలింగ్స్ లాంటివి ఫామ్ అవ్వవు. ఇదొక బెనిఫిట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి 9 స్విర్ల్ వాష్. 9 స్విర్ల్ వాష్ ఏంటంటే డ్రమ్ రొటేషన్ ఏదైతే ఉంటుందో అది 9 యాంగిల్స్లో రొటేట్ అవుతుంది. దానివల్ల ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు కొన్ని నెట్ శారీస్ లాంటివి, కుందన్స్ ఉన్నవి, చెమ్కిల్ లాంటివి, ఇలాంటి ఏవైనా మళ్ళీ కాస్ట్లీ సూట్స్ లాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, సో ఈ 9 స్విర్ల్ వాష్ వల్ల అవి డ్యామేజ్ అవ్వకుండా 100% క్లీన్ అవుతాయి. ప్రోగ్రామింగ్స్ చూసుకుంటే దీంట్లో వచ్చిన ప్రోగ్రామ్స్ వైఫై కనెక్ట్. ఇప్పుడు ఏంటంటే 2024లో వీళ్ళు ఈ ఏఐ వర్షన్స్, వైఫై అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని టోటల్ మిషన్ని మనము మొబైల్ అప్లికేషన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మిషన్ని రన్ చేసుకోవచ్చు, స్కెడ్యూల్ టైం పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇంకేదైనా మనం మొబైల్ ఫోన్ త్రూ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది అప్లికేషన్ వచ్చేసి మై ఐఎఫ్బి. ఎక్స్ప్రెస్ వాష్ 15 minutesలో పెట్టుకోవచ్చు. వూల్, సింథటిక్, క్రాడిల్ వాష్ అంటే ఏంటంటే డ్రమ్ 190 degreesలో ఇలా ఊగుతూ ఉంటుంది. సేమ్ మన చిన్నపిల్లలు ఉయ్యాల ఎలా ఊగుతుంది అలా ఊగి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే దాంట్లో వేసి మనం వాటిని వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జన్. ఇది స్టీమ్ ప్రోగ్రామ్. ఇది స్టీమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని బట్టలు మనం ఒక హాఫ్ అన్ అవరే వేసుకున్నాం, అలర్జీ ఫ్రీ ఉండాలి. కొందరివి మంత్ ఎండ్ బట్టలు ఉంటాయి, చిన్నపిల్లల బట్టలు ఉంటాయి, పేషెంట్స్ ఎవరైనా ఉంటారు ఇంట్లో. సో ఇవి అలర్జిక్ ఫ్రీ ఉండాలి అని అంటే ఈ పవర్ స్టీమ్ అనే ఆప్షన్ మనం చాలా బెటర్గా యూజ్ అవుతుంది. సో స్టీమ్ అంటే ఏంటంటే వాటర్ డ్రాప్ కన్నా 1600 times చిన్నది. సో చిన్న దారపూసలలో ఉన్న స్టెయిన్ మార్క్స్ని, ఈ బ్యాక్టీరియాని కిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో దాన్ని పవర్ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఐఎఫ్బిలో మీరు ఒక మోడల్ తీసుకుంటా అనుకుంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చు. ట్రైషీల్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే 4 years మిషన్ వారంటీ వస్తుంది, 10 years మోటార్ వారంటీ, 10 years స్పేర్ పార్ట్. సో కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ మనకి. ఇది కొన్న 10 సంవత్సరాల వరకు దీంట్లో ఏ ప్రాబ్లం వచ్చి ఏ పార్ట్ మార్చాల్సి వచ్చినా మనకి కంపెనీ 10 years స్పేర్ పార్ట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకవేళ మీకు వాషింగ్ మిషన్ కొనే ప్లాన్ ఉంటే ఐఎఫ్బిలో ఎగ్జిక్యూటివ్ ఎంఎక్సి 9014కి వెళ్ళొచ్చు. లేదు అంటే సేమ్ వేరియంట్ లానే ఎగ్జిక్యూటివ్ ప్లస్ ఎంఎక్సి 10 kgs 1400 ఆర్పిఎం, అది 9 kgs 1400 ఆర్పిఎం. సేమ్ 10 kgs 1400 ఆర్పిఎంలో కలర్ వేరియంట్. సో ఒకవేళ వాషింగ్ మిషన్ ఈ మధ్యలో మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే ఐఎఫ్బిలో దీనికి వెళ్ళొచ్చు. ఇది ఎకో ఇన్వర్టర్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఎకో ఇన్వర్టర్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే రిక్వైర్డ్ డిటర్జెంట్, రిక్వైర్డ్ పవర్, రిక్వైర్డ్ వాటర్ తీసుకొని ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అండ్ నాయిస్ లెవెల్, వైబ్రేషన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. తీసుకుంటా అంటే ఈ కెపాసిటీస్లో తీసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నాకు కొంచెం జోష్ వస్తుంది, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను.